విశ్లేషణ అందించడానికి మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, సీనియర్ విశ్లేషకులు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే మీకు, మీ ప్రేక్షకుల నమస్కారాలండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ముందుగా అంటే దీన్ని ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమంగా చూడాలా, లేకపోతే సోషల్ మీడియా లేకపోతే చచ్చిపోతాం ముర్రో అంటూ వాళ్ళు పెట్టుకుంటున్న మొరగా చూడాలా? అసలు ఏం జరిగింది అనుకోవచ్చు సార్? యాక్చువల్లీ మనం చూస్తే కనుక మన చుట్టుపక్కల చాలా దేశాల్లో ఇటువంటి ఎగ్జాక్ట్ ప్యాటర్న్ మనం చూసాం కదా గతంలో. బంగ్లాదేశ్ లో చూసాం మనం, శ్రీలంకలో, రెండిట్లో కూడా రమాన ఇటువంటి ఆరోపణలే మనకు కనిపించారు. దాంట్లో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ మంత్రులు వీళ్ళందరూ ఎలా ఒక విధంగా విలాసమైన జీవితం గడుపుతున్నారో, అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడము, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడాను ఒక విధమైనటువంటి వీధుల్లోకి వచ్చేసి ఆ ప్రెషర్ అంతా వాళ్ళు చూపించడం మనం చూసాం. మనం రాజపక్ష సోదరుల ఇళ్లను తగలబెట్టారు. రాజపక్ష సోదరులు అంటే ఎల్టీటీని హతమార్చినటువంటి ఘనత ఉన్నటువంటి కుటుంబం అది. ప్రభాకర్ చెప్పినటువంటి ఘనత ఉన్నటువంటి కుటుంబం అది. అంతటి పవర్ఫుల్ కుటుంబాన్ని కూడా వాళ్ళు వాళ్ళకి ఏమి క్షమాపణ ఇవ్వలేదు, వాళ్ళని అందరినీ కాల్చిపడేశారు. అంటే వాళ్ళు ఇళ్లను తగలబెట్టారు. అలాగే మనం చూస్తే వాళ్ళ పూర్వీకుల పొడిచి వస్తున్నటువంటి కొన్ని అంశాలన్నీ కూడా చిన్న వాళ్ళ ఫ్యామిలీ మ్యూజియం లాంటిది పెట్టారు, దాన్ని తగలబెట్టారు. సేమ్ టు సేమ్ మనం చూస్తే బంగ్లాదేశ్ లో అలాగే జరిగింది. షేక్ హసీనా 2-3 రోజుల్లోనే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సైన్యం ఆవిడకి సహకరించకపోవడము, పోలీసులు ఆవిడ మాట వినకపోవడము. ముందుగా విన్నారు వాళ్ళు, కొంత ఫైరింగ్ అవి చేశారు, కానీ దాని తర్వాత వాళ్ళు తట్టుకోలేకపోయారు. అక్కడ కూడా నేతృత్వం, మనం నేపాల్లో ఎలాగైతే మనకు ఒక పర్టికులర్ పార్టీనో లేదా ఒక సంస్థనో ఒక ఉద్యమమో అంటూ ఏమీ లేదు, బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి, మనకు శ్రీలంకలో కూడా అదే పరిస్థితి. నేతృత్వము లేనటువంటి ఉద్యమాలకు ఆ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. 3 దేశాల్లో కూడా ఇదే ప్యాటర్న్ మనం చూసాం. ఇంకా నేపాల్లో అయితే జస్ట్ 1.5 రోజులే, ఒక రోజే జరిగింది చెప్పాలంటే. ఈ రోజు మధ్యాహ్నం దాకా జరిగింది, ఆయన రిజైన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. అది చిన్న చిన్న మిగతా ఊర్లలో కూడా, మన పోఖ్రా అటువంటి ఊర్లలో కూడా కొన్ని అలర్లు జరిగినాయి, కానీ అక్కడ అంత విస్తృతంగా లేదు. కాఠ్మాండు నుండి జరిగింది. కాఠ్మాండు వాళ్ళ పార్లమెంట్ ని కనుక వీళ్ళు ముట్టడి చేయంగానే పార్లమెంట్ మంత్రులు రిజైన్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 3 మంత్రులు రిజైన్ చేశారు. రమేష్ లేఖక్, ఈయన హోమ్ మినిస్టర్, ఈయన రిజైన్ చేశారు. తర్వాత రామ్నాథ్ అధికారి, ఈయన అగ్రికల్చర్ అండ్ మన ఏంటంటే పశుసంపదకి మంత్రి అయిన ప్రదీప్ యాదవ్, వాటర్ సప్లై, వీళ్ళు 3 రిజైన్ చేశారు. అంటే ఆ ప్రభుత్వంలోనే ఒక ముసలం పుట్టినట్టు మనకు అర్థం. లాస్ట్ కి ఇంకా అఫ్ కోర్స్ కేపీ శర్మ ఓలీ కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆయన ఇల్లు తగలబెట్టారు. అలాగే మాజీ ప్రధానమంత్రి త్యోబా ఇంటిని తగలబెట్టారు. ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఇంటిని తగలబెట్టారు. ప్రెసిడెంట్ ఇంటి మీద ముట్టడి జరిగింది. పార్లమెంట్ మీద ముట్టడి జరిగింది. ఒక 2 రోజుల్లో ఆ ప్రభుత్వం కూలి. ఇది ఎగ్జాక్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక మైదాన్ రెవల్యూషన్ అని చెప్పేసి యుక్రెయిన్ లో జరిగింది. యుక్రెయిన్ లో మైదాన్ రెవల్యూషన్ జరిగి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని దించేసి వెస్టర్న్ దేశాలకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ వాడు స్థాపించారు. ఆ పంథాలోని ఇప్పుడు వ్లాడిమిర్ జెలెన్స్కీ కూడా మనం చూస్తున్నాం. అదే యూరోప్ కి, అమెరికాకు వత్తాసు పలికేటువంటి నేతృత్వాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో ఇది ఒక చాలా ఏంటంటే ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లాట్ఫామ్ కింద మనం చూడాలి. ఎందుకంటే ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో మనకు గతంలో చాలా దేశాలలో ఇదే ఒక టూల్ కిట్ ని వాడారు వాళ్ళు. ఎన్నో ప్రభుత్వాలని, ఎన్నో ఏమంటారంటే మన ఇటువంటి రెజీమ్స్ అన్నింటిని కూడా వాళ్ళు చేంజ్ చేయగలిగారు. కోవర్ట్ ఆపరేషన్స్, ఓవర్ట్ ఆపరేషన్స్ 2 చేశారు. మనకు దీంట్లో అయితే మైదాన్ రెవల్యూషన్ అయితే కనుక విక్టోరియా న్యూలాండ్, అమెరికాలో ఉన్నటువంటి స్పెషలిస్ట్, ఆవిడ వచ్చి అక్కడ పర్సనల్ గా చేసింది ఆవిడ. అలాగే మనకు బంగ్లాదేశ్ లో వచ్చేసి డొనాల్డ్ లూ, తర్వాత మనకు విక్టోరియా న్యూలాండ్, తర్వాత ఇంకొక ఆవిడ ఉంది. వీళ్ళు 3 కలిసి ఒక విధమైనటువంటి బ్యాక్ ఎండ్ లో వీళ్ళు చేసినటువంటి ఒక విధమైన కుట్ర వల్ల ఆవిడ దిగిపోయింది. ఆవిడ స్వయం చెప్పింది, ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఒక సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఒకటి ఇచ్చి ఉంటే కనుక వీళ్ళు నన్ను దించుండేవాళ్ళు కాదు, నేను కంటిన్యూ అయి ఉండేదాన్ని, కానీ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇంట్రెస్ట్ ని నేను కాపాడలేదు కాబట్టి నేను దించేశారు అని షేక్ హసీనా చెప్పిన స్టేట్మెంట్ మనకు తెలుసు. రాజపక్ష సోదరులు కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా చైనా వాళ్ళకు సమర్థనంగా వస్తుంది అనుకున్నారు, చైనా రాలేకపోయింది. అమెరికా అక్కడ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండడం బట్ట అక్కడ ఒక విధమైనటువంటి అఫ్ కోర్స్ శ్రీలంకలో ఒక సంక్షోభం వచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. వాళ్ళకు ఆహారం లేకపోయింది, ఆహారం క్షీణించింది వాళ్ళకు.
తర్వాత వాళ్ళకి ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని పడిపోయినాయి. అందుకని అక్కడ ఒక విధమైన ఉద్యమం వచ్చింది. కానీ ఈ మూడిట్లో కామన్ గా మనం చూస్తే ఇందాక నేను అన్నట్లు ఏదో అదృశ్య శక్తులు పనిచేస్తాం. అక్కడ ఏ ప్రోగ్రామ్ అంటూ పెట్టుకుని ఒక ఉద్యమం అంటూ ఎవరో నడిపించినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ చిన్నపిల్లలందరూ వీధిలోకి వచ్చారు. కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ. కేవలం వీళ్ళంతా కూడా 28 ఏళ్ల లోపు వాళ్ళేటండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కూడా ఇప్పుడు జరుగుతున్న కాఠ్మండూలో జరుగుతున్న విషయానికి సంబంధించి. ఎస్ సార్, కరెక్ట్. చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి టిక్ టాక్లు తర్వాత మాకు టాక్ ఆఫ్ కోర్స్ నడుస్తుంది అక్కడ. మిగతా 20 ఏవైతే యాప్స్ ని బ్యాన్ చేశారో గూగుల్ దగ్గర నుంచి తీసుకుని మనకు ట్విట్టర్ దగ్గర నుంచి తీసుకుని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటివన్నీ 26 బ్యాన్ చేస్తే దానికి వ్యతిరేకంగా వాడు నిరసన ఉద్యమం తెలిపారు. యాక్చువల్గా ప్రభుత్వం చేసేది కరెక్టే. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఆ దేశంలో ఉన్నటువంటి ఈ టెక్నాలజీకి సంబంధించిన యాప్స్ అన్ని కూడాను ఆ దేశంలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితేనే వాళ్ళు అక్కడ పనిచేసుకోగలరు. రిజిస్ట్రేషన్ అంటే కనుక వాళ్ళకి ఏదైనా దానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్రోహం చేసినటువంటి ఏదైనా పోస్ట్ వచ్చింది అనుకోండి, ఎవరితో మాట్లాడాలి వాళ్ళు? కాబట్టి ఆ దేశంలో ఎవరినో ఒక ఐడెంటిఫై చేసి మాకు ఇవ్వండి, ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి, ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. అది దాని ఆధారంగా మీరు కనుక రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తామని వాళ్ళు రూల్ పెట్టారు. చైనీస్ యాప్ టిక్ టాక్ ను కూడా గతంలో నేపాల్లో బ్యాన్ చేశారు. చైనీస్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ చట్టం ప్రకారం నేపాల్ చట్టం ప్రకారం వాళ్ళని ఒక రిప్రజెంటేటివ్ పెట్టి దానికి సంబంధించిన టిక్ టాక్ మీకు ఏమైనా ఇబ్బంది వస్తే కనుక ఇదో పలానా వ్యక్తికి మీరు మాట్లాడొచ్చు అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ పెట్టి దాన్ని రిజిస్టర్ చేశారు ఫార్మల్. అందుకని టిక్ టాక్ ని బ్యాన్ చేయలేదు. అంటే దాన్ని బ్యాన్ ఎత్తేసి మళ్ళీ దాన్ని ఇప్పుడు నడిపిస్తుంది. ఈ యాప్స్ అన్నిటి కూడా గతంలో హైకోర్టే చెప్పింది, మీరు దీనికి సంబంధించి ఏదైనా ఒక చట్టం తీసుకురండి లేదా ఒక రెగ్యులేషన్ తీసుకురండి అని వాళ్ళ కోర్టు చెప్పింది. ఆ కోర్టు ఆధారంగానే ప్రభుత్వం ఈ రూల్స్ అని తీసుకొచ్చింది. వాళ్ళకు కొంత గడువు ఇచ్చారు, ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలు గడువు ఇచ్చారు. కానీ ఎవరు రిజిస్టర్ చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి ఆ దేశ సార్వభౌమత్వాన్ని దాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎవరు తప్పుపట్టగలరు? ఈ రోజు వాళ్ళు ఎవరు వచ్చి రిజిస్టర్ చేయకపోతే కానీ ప్రభుత్వం ఫాల్ట్ కాదు కదా. ప్రతి దేశంలో ఆ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ యాప్స్ అన్ని కూడా అక్కడ వెళ్ళినప్పుడు పనిచేయదు. కానీ ఈ యాప్స్ ఆధారంగా బతుకుతున్నటువంటి చాలా బిజినెసెస్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ట్విట్టర్లో కానీ, ఎస్పెషల్లీ మన ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ వాటిలో వీడియోస్ ఆధారంగా బతుకుతున్నటువంటి చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వాటి వీడియో వ్యూవర్షిప్ లో వచ్చే పైసలు వాళ్ళు పొంది ఉండొచ్చు. చాలా మంది అక్కడ ఉన్నటువంటి లోకల్ బిజినెస్ అంతా కూడా వాళ్ళ కొనుగోలు, వాళ్ళ అమ్మకాలన్నీ కూడా ఈ యాప్ ద్వారా చేస్తున్నారు. మనం చూస్తే ఫేస్బుక్ కానీ, మనం ఇన్స్టాగ్రామ్ కానీ వెళ్ళామంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని దాంట్లో వాళ్ళు పెట్టగలుగుతున్నారు. కాబట్టి దాని నుంచి వాళ్ళు చాలా గణనీయంగా బిజినెస్ వస్తుంది. ఒక్కటేసారి దాన్ని ఆపేసేసరికి వాళ్ళు ఆఫ్కోర్స్ బిజినెస్ అనేది దెబ్బతింటున్నారు. ప్లస్ పైపెచ్చు యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా అంశాలు సోషల్ మీడియాలో వాళ్ళకు కంటెంట్ ఉంటుంది. అది కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయడం తోటి దానిలో విధమైనటువంటి యువకుల నిరసన వచ్చింది. కానీ ప్రతి దేశంలో కూడా మనం చూస్తే, బంగ్లాదేశ్ లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, ఉద్యమం స్టార్ట్ అయ్యేది ఒక కారణం ఏదో ఉంటుందండి. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్.